హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చక్కగా ఉన్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని కోరుకుంటాను. ఈరోజైతే నా సేవింగ్స్ బ్యాంక్ని అంటే నా హుండీని నేను పగలగొడుతున్నాను అనమాట. అది దేని పర్పస్ పగలగొట్టాను అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది నేను దేనికి ఉపయోగించాను అనేది. ఏదైనా సరే మనం సేవింగ్స్ చేసుకోవడం చాలా మంచిదండి. మనం ఇలా సేవ్ చేయడం వల్ల మనకి ఆపద కాలంలో ఆదుకుంటుంటుంది. ఒక్కోసారి మనకి అవసరాలకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఒకరి ముందు చేయి చాచకుండా ఇలా సేవింగ్ చేసుకోవడం చాలా మంచిది. పిల్లలైనా సరే పెద్దవారికైనా సరే మనము ఇలా ఒక చిన్న అలవాటు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలండి. ఆపద కాలంలో కూడా చాలా ఆదుకుంటుంది అనమాట. నాకైతే మాత్రం ఎప్పటి నుంచో ఉందన్నమాట ఈ అలవాటు. మా పిల్లలు ఇలాగే సేవ్ చేస్తుంటారు. ఎప్పుడు నేను చిన్నప్పటి నుండి కూడా మా పిల్లలకు కూడా ఇలాగే అలవాటు చేశాను అనమాట. సో ఈ డబ్బులు దేనికి ఉపయోగించాను ఇప్పుడు అనేది మీకు చూపిస్తాను, చెప్పడం కూడా కాదు. సో ఇదనమాట సర్ప్రైజ్. నేను జాయ్ లుకాస్లో అండ్ నాకు బుట్టలు తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. పెద్ద వెయిట్ ఏం కాదండి, 2 గ్రామ్స్లో వచ్చాయన్నమాట. 2 గ్రామ్స్ ఏదో 167 ఏదో మన గింజలనో ఏదో అంటారు కదా, మిల్లీగ్రాములు అలా అనమాట. సో నాకు అది సంథింగ్ పెద్దగా ఐడియా లేదు. సో కాకపోతే నేను ఒక 2 గ్రామ్స్ పైన తీసుకున్నాను అనమాట. నాకు ఒక 21,000 చేంజ్ పడ్డాయండి. 22,000 చేంజ్ పడ్డాయి అన్నమాట నాకు వచ్చేసి. చూడండి, చాలా బుజ్జి బుట్టలు, చిన్న పిల్లలకైనా సరే చాలా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. చాలా క్యూట్గా బాగున్నాయండి. 916 హాల్మార్క్ అండ్ 24 గ్రామ్స్ అనమాట. చాలా బాగున్నాయి బుట్టలు అయితే. మీకు కొంచెం లైటింగ్ ప్రాబ్లం వల్ల మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఎంత బుజ్జిగా ఉన్నాయన్నమాట. అసలు ఈ బుట్టలకి చాలామంది ఫ్యాన్స్ కూడా అయిపోయారు. సో నేను ఇలా యూజ్ చేసుకున్నాను అనమాట ఈసారి వచ్చేసి. నాకు హుండీలో మనీ సేవ్ చేయడం వల్ల చాలాసార్లు చాలా విధాలుగా కూడా నన్ను ఆదుకుందండి. ఈసారి మాత్రం నేను ఇలా ఉపయోగించాను. సో నాకు ఎక్కువ జాయ్ లుకాస్, కానీ ఇదేం ప్రమోషన్ కాదండి, కానీ నాకు జాయ్ లుకాస్లో కొంచెం ఎక్కువ వెళ్ళడం అలవాటు ఏమన్నా తీసుకోవడానికి. సో అలా తీసుకున్నాను అనమాట. చిన్నవి అంటే లైట్ వెయిట్లో మనకు కావాల్సిన వెయిట్లో చక్కగా మంచి డిజైన్స్ కూడా దొరుకుతాయని నేను కొంచెం అక్కడికి వెళ్తుంటాను అనమాట. చూడండి ఎలా ఉన్నాయి ఏంటనేది మీరు కూడా. నా బుట్టలు అంటే అది డిటాచబుల్ బుట్ట అండి. మనము కమ్మ ఒకవేళ తర్వాత ఏదైనా మార్చుకోవాలన్నా, ఉత్త చిన్న స్టడ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. అండ్ బుట్ట వేరే దానికి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఉపయోగించానండి. నా బుట్టలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.